Morning, all of you. Welcome to Raj English. Okay, here TET 2025 strategies I am presenting R Nagaraju, School Assistant English, District First Rank in Siddipet. Okay, today I want to discuss about regarding syllabus. I hope they have given today only the syllabus and everything, the details, and it has been started, that is 15th only. Application process has going on, that resuming. So people who are going to write TET paper 1 and 2, people just and aspirants, hope you are aware of all these. So simply you please go through that fee and everything and check it very carefully once and twice, then you apply. Okay, if any doubt, just ask seniors whoever applied already, or just make it a comment regarding this particular YouTube channel also. I'll clarify your doubt. Just leave your message. Okay, so while I'm go through the TET 2025 strategies, okay, today I'm presenting strategies. వన్స్ ఐ వుడ్ లైక్ టు టాక్ ఇన్ తెలుగు రిగార్డింగ్, ఇక్కడ కొన్ని విషయాలు మీతో మాట్లాడితే ఏముంటుందంటే, మనము ఎప్పుడైనా నోటిఫికేషన్ పడగానే హడావిడిగా ఇంకా బుక్స్ తీసేసి పాత బుక్స్ ఏమైనా ఉంటే ముందటేసేసి అవి ఇవి హడావిడి వేస్తూ ఉంటాం. ఇది కామన్గా ఒక ఆస్పిరెంట్కి ఉన్నటువంటి ఆతృత అనుకోండి, యాంగ్జైటీ అనుకోండి, ఇంకా మరోలా అనుకుంటే కొన్ని రోజుల నుంచి మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ దట్ విల్ కమ్ ఇన్ వెరీ సూన్ ఇన్ రో, ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి అన్న టెన్స్ అనుకోండి. ఖచ్చితంగా ఏదో ఒకటి జాబ్ మనం సాధించాలన్నా ఇంటెన్స్ అయి ఉండొచ్చు. దిస్ ఈజ్ కామన్ టు ఆల్. ఒక అభ్యర్థి ఒక జాబ్ను ప్రిపేర్ అవుతున్నాడంటే ఇది కామన్. సో హోప్ఫుల్లీ మీరు కూడా ఆ రోల్లో ఉన్నారనుకుంటున్నాను. వారికే ఈ వీడియో చేరుతుంది నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇలానే స్ట్రగుల్ అయ్యి ఇవాళ ఒక జాబ్ కొట్టుకున్నానంటే, ఐ మీన్ టు సే అచీవ్ అయ్యానంటే, నాట్ ఓన్లీ వన్, ఐ గాట్ 2 జాబ్స్ ఇన్ ఎ రో. యూనో, గురుకుల్ జాబ్ అనేది 23లో నేను సాధించడం జరిగింది. ఐ మీన్ 23లో ఎగ్జామ్ రాశాం, 24లో మాకు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. జూలైలో నేను జాయిన్ అయిపోయి ఆల్మోస్ట్ ఆగస్ట్, సెప్టెంబర్ 2 months the period I have been finished, where I was joined. The moment before I was prepared for both DSC and Gurukula. So while I tried once again for why don't I try for DSC, as I am proved for this particular zonal పోస్ట్లో చూసినట్టు 5 డిస్ట్రిక్ట్లతో నేను పోటీ పడినప్పుడు నాకు ర్యాంక్ వచ్చేసి 98 వచ్చింది. 98 వచ్చినప్పుడు నేనేంటో ప్రూవ్ అయినప్పుడు, వై డోంట్ ఐ ప్రిపేర్ ఫర్ డిఎస్సి. దిస్ ఈజ్ డిస్ట్రిక్ట్ వైడ్ కాంపిటీషన్. అక్కడ నేను దాదాపు ఒక పోస్ట్కి చూసినట్లయితే 100 మందితో పోటీలో ఉన్నాను. 100 కావచ్చు, 100 పైన ఉన్నటువంటి అభ్యర్థులు అనుకోండి. అది 100 కావచ్చు, 200 కూడా అయ్యింటాయి. పోస్టులు చాలా తక్కువ ఉంటాయి. మీకు తెలుసు, హార్జెంటల్ ఇష్యూ అని ఇది అది జరిగింది. అప్పటికి వీఆర్ అన్ ఎడ్జ్ ఆఫ్ ద థ్రిల్లర్, యాక్చువల్ ఎడ్జ్ ఆఫ్ ద స్ట్రీట్ థ్రిల్లర్, అట్లా ఉండే పొజిషన్. సో చూడండి, ఒక కామన్ ఆస్పిరెంట్కి ఎలా ఉంటుందంటే, ప్రతిదీ నోటిఫికేషన్ ఏదో ఒక జాబ్ సాధించాలనే ఒక థాట్తో ఉంటారు. దానికంటే ముందు అతను నేను రాసిన నా ఒక ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఏంటంటే, ఒక టెట్ నేను అటెంప్ట్ చేశాను. నాట్ ఓన్లీ 1 TET, more than 2, 3, 4 TETs, but I achieved a good score in 2022, that is 108 marks. అప్పుడు మనలో ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడదు. 108 ఎప్పుడైతే 100 మార్కులు, అంతకుముందు నాకు 97 ఉండేటివి, 108 మార్కులు నేను క్రాస్ చేసినప్పుడు నాలో ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. ఓకే, ఇది మనకు ఈ రెస్పెక్టబుల్ స్కోర్. మన క్రికెట్లో అనుకుంటారు కదా, ఈ రెస్పెక్టబుల్ స్కోర్ని దాటాలంటే కనీసం సెంచరీ చేసి ఉండాలి, నువ్వు ఒక 4 తెలిసి ఉండాలంటే. కానీ మనం ఒక నంబర్ తెచ్చుకున్నాం, 108. దిస్ ఈజ్ ఫేమస్ నంబర్. పురాణాలు 108 అంటారు. ఏదో మనకి చాలా ఉంది, 108 నెంబర్ చాలా ప్రశస్తి ఉంది. మీరు చూసుకోండి, అది నా జీవితాన్ని తిరగరాసింది, 108 అనే నంబర్.
108 దాటిన తర్వాత ఏమైందంటే అప్పటికే టెట్ వచ్చేసిన తర్వాత ఐ డిసైడెడ్ నేను ఈ నోటిఫికేషన్లో ఒక జాబ్ కొట్టుకుంటా ఖచ్చితంగా. అప్పటికి నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇదంతా మీకు తర్వాత చెప్తాను, లైఫ్ నాదంతా జరిగిన ఎక్స్పీరియన్స్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెస్లో మనం ఏ కామన్ ఆస్పిరెంట్ అయినా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏంటంటే ప్రిపేర్ కావాలి. సో ప్రిపేర్ అయ్యి మనం ఏదో ఒక జాబ్ కొట్టుకోవాలి. అదే టైంలో మనం గురుకుల కొట్టినాక తర్వాత మనకి ఏమనిపించిందంటే నేను ఈ డిఎస్ ప్రిపేర్ కాలేనా, ఎందుకు కాలేను అని మరొక టెట్ నాకు ఒక వరంలాగా వచ్చింది 2024లో. ఎప్పుడంటే అది 2024 మేలో వచ్చింది అనమాట. మేలో నేను రాసాను. జస్ట్ ఐ గేవ్ అటెంప్ట్, ఒక అటెంప్ట్ ఇచ్చి చూసాను. ఎందుకంటే నేను అప్పట్లాగా టెట్ అంతా ప్రిపరేషన్ చేయట్లేదు, ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డిఎస్సి మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి. సో ఈ థాట్లో నా ఉన్న పాజిటివ్ మైండ్ సెట్తో నేను పోయి రాసిస్తే నాకు వచ్చిన స్కోరు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఒక 4 మార్క్స్, దట్ ఈస్ 112. ఇది నా హయ్యెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు. నేను డిఎస్సి సాధించానంటే ద మెయిన్ రీజన్ ఈజ్ టెట్ 2024 విచ్ ఐ హ్యావ్ బీన్ స్కోర్డ్ 112 మార్క్స్. ఇది నా లైఫ్ టైం మార్క్స్. అంటే ఏమంటే సెట్ అయిపోయింది లైఫ్ టైం ఇట్లా 112 మార్క్స్తో. 112 అనేది ఎందుకు అందరు అంటారు టెట్లో ఏముందిలే, అందరు చేస్తారు, మనం చేస్తాం, ఏముంది ఒక 7.5 మార్కులకు ఒక మారుతుంది. 7.5 మార్కులకు మారుతుందంటే దాంట్లో ఏదో కిటుకుంది. ఎలా ఉందంటే ఒక ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్తో నేను పోటీ పడ్డప్పుడు డిఎస్సిలో అతనికి నాకు కాంటెంట్లో ఆల్మోస్ట్ సేమ్ అటు ఇటుగా, కానీ టెట్లో నన్ను అతను బీట్ చేయలేకపోయాను. ఎందుకంటే అతని స్కోర్ 102. 102కి మనకు వచ్చిన వెయిటేజ్ చూసుకోండి. 102కి మీరు ఒక వెయిటేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది. 108కి వెయిటేజ్ చూడండి, 112 వెయిటేజ్ చూడండి. నాదే అక్కడ హైయెస్ట్ స్కోర్ 112 అయ్యేసరికి మనకి వచ్చే జాబులు డిఎస్సిలో జాబులు రావాలన్నా, జస్ట్లో మిస్ కావాలన్నా మీకు తెలుసు పాయింట్ మీకు తెలుసు పాయింట్స్లో ఉంటుంది జాబ్ నాట్ ఇట్ కావాలంటే కూడా. నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఈజ్ వర్కింగ్ విత్ మీ ఆర్ స్కూల్. ఈ జస్ట్ మిస్డ్ ఇట్ 0.5తో తెలుగు ఎల్పి నుంచి యాక్చువల్లీ ఆయనది ఎల్పి వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ రావాలి. స్కూల్ అసిస్టెంట్ మీకు తెలుసు, స్కూల్ అసిస్టెంట్ ఎల్పి అని ఒకటి ఉంటుంది జాబ్, అండ్ స్కూల్ అసిస్టెంట్ అని ఒకటి ఉంటుంది ఎల్పిలో. సారీ నేను తెలుగులో చెప్తున్నాను. సో అతను చూడండి 0.5లో మిస్ అని ఇప్పటికీ స్ట్రగుల్ అవుతున్నారు. జస్ట్ నేను ఒక్కొక్క బిట్టు పెట్టుంటే 0.50 అంటే ఒకే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తుంటే రాంగ్ చేయకపోతే నాకు స్కూల్ అసిస్టెంట్ వచ్చేది అని మా ఫ్రెండ్ అంటారు. చూడండి, మనం అదే సార్కి టెట్ స్కోర్లో మంచిగా ఉంటుండే ఇక్కడెక్కడ ఇబ్బంది పడపోయేవాడు కదా. చూడండి, మనం ఎప్పుడైతే ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను ఈ 112 మార్క్స్ 14కి దగ్గరలో ఉంటుంది అవుట్ ఆఫ్ 20 టెట్ స్కోర్. సో ఫోకస్ ద టెట్ ఎగ్జామినేషన్. ఈ టైంలో మీకున్నటువంటి ఈ 3 monthsలో గట్టిగా ప్రయత్నించండి. ఎట్లా అంటే ఇక ఉన్న 3 months మీవే. ఈ 3 monthsలో మీరు అయినంత వరకు మోస్ట్ పాసిబుల్ టైమ్స్ కంప్లీట్ చేసేటట్టు చూడండి. ఎట్లా అనేది నేను ఇప్పుడు చెప్తా చూడండి. ఎలా చూడండి స్ట్రాటజీస్. అందుకే ఈ సెషన్ కూడా పెట్టింది. అందుకే మీకు నేను నా ఫోటో ఇవన్నీ నేను షేర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల మొబైల్ నుంచే వీడియోస్ చేయడం జరుగుతుంది ప్రజెంట్. I'll come with that camera and everything, బోర్డ్ అవన్నీ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. కొంచెం టైం పడుతుంది. ఆలోపు మీకు నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తున్నాను. కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఫర్దర్లో ఇవ్వడానికి రెడీ ఉన్నా. నాట్ ఓన్లీ టెట్, డిఎస్సి కూడా మీకు నేను వీలైనంత వరకు నేను ఇస్తాను. ఏమన్నా ఉంటే కూడా మాట్లాడుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మనం ఒక సిలబస్ ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కాపీ ఈజ్ ఫస్ట్. సిలబస్ కాపీ మీ ముందు ఉందంటే అది ఆల్మోస్ట్ సగం వరకు అయిపోయినట్టు. సిలబస్ కాపీ ప్రింట్ తీసుకోండి ఫస్ట్. అది పేపర్, వెదర్ ఇట్ ఈస్ పేపర్ 1 or 2, ఎవరైనా సరే. పేపర్ 1 వాళ్ళకి చాలా సిలబస్ ఉంటుంది. కాకపోతే పేపర్ 1కి అడ్వాంటేజ్ ఏంటంటే పేపర్ 1లో 90% సిలబస్ డిఎస్సిలో ఉంటుంది. మీరు నాకు తెలిసినంత వరకు ఈసారి స్కోరు 130 కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లా చదవాలి.
అలా చదివితేనే జాబ్లు వచ్చినాయి, జాబ్లు వస్తాయి కూడా. కాకపోతే పేపర్ 2 వాళ్ళకి స్ట్రగుల్ ఏంటంటే పేపర్ 2లో 3 ప్యాటర్న్స్ చూశారు మీరు. మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కొంచెం స్ట్రగుల్ అవుతుంటుంది. ఇక్కడ 100 స్కోర్ దాటాలంటే కూడా కొంచెం కొన్నిసార్లు పేపర్ అటు ఇటుగా వస్తుంది. సరే, యూ ప్లీజ్ ట్రై ఇట్, అట్లీస్ట్ స్కోర్ మోర్ దెన్ 100. అండ్ ఐఎమ్ ఆల్సో సపోర్టింగ్ ద పీపుల్ ఆఫ్ సోషల్ స్టడీస్. ఈ సోషల్ స్టడీస్ పేపర్ నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. నాది సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ పేపర్. నాది సోషల్ స్టడీస్ అయినా కూడా నేను ఇంగ్లీష్లో మళ్ళీ నేను ఆ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎందుకు కొట్టానంటే ఆ స్ట్రగుల్ రావాలి మనకు పోస్టులు ఒక్కటి ఉన్నా సరే అది అదే అని నేను ఫిక్స్ అయిపోయాను. డిస్టిక్లో అప్పటి వరకు 5,000తో డిఎస్ చేశారు కేసీఆర్ గవర్నమెంట్లో. కేసీఆర్ సార్ గవర్నమెంట్లో వేసినప్పుడు మనకి 5,000 ఉంది. అప్పుడు సిద్దిపేట డిస్టిక్లో మీరు చెక్ చేసుకోండి 0 ఉంటుంది. కానీ వెన్ కమ్స్ టు దట్ గవర్నమెంట్ ఆఫ్ రేవంత్ రెడ్డి సార్, where he was given additional notification which is merged that post plus 6,000, where I have found that English posts in Siddipet district. అప్పటి వరకు సిద్దిపేటలో ఈ రిటైర్మెంట్లు అవి చూస్తుంటే మనకి వచ్చిన పోస్టులు కౌంట్ చేస్తే 6 పోస్ట్స్, 6 ఇంగ్లీష్లో 6 పోస్టులు వస్తే 2 మీకు తెలుసు, 2 రిజర్వ్డ్ వెళ్ళిపోయినాయి, బీసీఏ 1 ఎస్సీ. అది కూడా హారిజంటల్ సిస్టమ్, ఎవరైనా వాళ్ళకి పోటీ పడచ్చు. మనం ఉన్నది ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులు 4. ఆ 4 పోస్టులలో 1 విమెన్కి వెళ్ళిపోతుంది చూడండి. ఎందుకంటే 33% విమెన్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక పోస్ట్ వెళ్ళిపోతుంది. ఇంకా ఉన్నాయి 3 ఒక పోస్ట్ నాదే అని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే లేవు ఇంకా ఇంగ్లీష్ రావు పోస్టులు, మళ్ళీ డిఎస్ పడితే చూద్దాం. కానీ ప్రజెంట్ ఉన్న సీన్, మనం ప్రజెంట్లో ప్రజెంట్ సీన్లో నేను ప్రజెంట్లో నేను ఇక వెళ్ళిపోవాలి అంతే. అట్లా డిసైడ్ అయ్యాను. అంటే సోషల్ అయినా సరే నేను ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యాను. సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మెథడాలజీ నాకు. చూడండి, ఈ ప్లీజ్ ఫోకస్ ఆన్ సిలబస్. ఇక్కడ సిలబస్ని చూసుకోవాలి, సబ్జెక్టులు ఏంటి, మనం స్ట్రాటజీ ఎలా ఉండాలంటే ఇది దీంతో అయిపోద్దు. ఒక టెట్తో అయిపోయింది ఇక టెట్ నేను చదివేసుకుంటా అంటే కాదు. టెట్తో పాటు మీకు తెలుసు టెట్లో పార్ట్స్ తెలుసు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజీ ఉంటుంది. సైకాలజీ పార్ట్ దేనికి యూజ్ అవుతుంది అంటే ఆల్సో యూస్ఫుల్ డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. మీరు సైకాలజీలో 3rd or 4th సెకండ్ యూనిట్ అనుకుంటా, సెకండ్ యూనిట్ చూడండి, అది డిఎస్సిలో 3rd యూనిట్ పిఐఈలో ఇస్తాడు. పిఐఈలో లర్నింగ్ థియరీస్ అని ఇస్తాడు. అండర్స్టాండింగ్ ద లర్నర్, దట్ ఈజ్ లర్నింగ్ థియరీస్. ఈ లర్నింగ్ థియరీస్లో చూడండి, ఈ లర్నింగ్ థియరీస్ ఇక్కడ యూజ్ అవుతుంది, అక్కడ యూజ్ అవుతుంది. సో మెనీ టాపిక్స్ విచ్ ఆల్సో సేమ్ ఇన్ ఎన్ఈపి 2020. ఇది కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మన తెలంగాణలో. ఓకే, నాకు తెలిసి నెక్స్ట్ అకాడమిక్లో ఇది ఇంప్లిమెంట్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయిపోయింది. కొంచెం ఇంకా అతి తొందరలో జూన్ అకాడమిక్లో మనకి స్టార్ట్ అయిపోతుంది కదా, 25-26లో ఇది స్టార్ట్ కాబోతుంది. సో చూడండి, ఎన్ఈపి గురించి అండ్ ఎన్సిఎఫ్ గురించి, ఆర్టీఈ గురించి మనకి బిట్స్ వస్తాయి. వీటిని మనం అక్కడ సిలబస్లో ఇచ్చాడా ఇవ్వలేదంటే చూసుకోవాలి. ఇది కాంటెంపరీ ఇష్యూ. యాజ్ వెల్ యాజ్ మనకు కొన్ని యాప్స్ వస్తుంటాయి. నేను కొత్తగా ఎడ్యుకేషన్లో కొన్ని యాప్స్ డెవలప్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ప్రశస్త యాప్ అని ఉంటుంది. అది మీకు తెలుసు, దివ్యాంగ పిల్లలకు, మనకు కొంతమంది వెనుకబడిన పిల్లలకు, అంటే కొంచెం చదవడం రాయడం రాని వాళ్ళకు, డిస్లెక్సియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇది ఒక ప్రశస్త యాప్ అని ఉంటుంది. ఇట్లాంటి కొన్ని యాప్స్ మనకు తెలియదు. అండ్ మొన్నటి వరకు మనకి కొన్ని ఇప్పుడు యూడైస్ అని అడుగుతున్నారు. యూడైస్ అంటే ఏంటి? ఇది మనం టీచర్ అయ్యి ఉంటే తెలుసుండి, అంటే నువ్వు వెళ్తున్నావు, టీచర్గా ముందుకు వెళ్ళబోతున్నావు అంటే వీటిపైన కూడా కొంచెం అవగాహన ఉంచుకోవాలి. అండ్ వాట్ ఆర్ ద న్యూ ఇన్వెన్షన్ ఇన్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, కాల్ ఐసిటి, వీటిపైన కూడా. అంటే చూడండి, వాళ్ళు ఈ టెట్లో ఇవి అడుగుతారా అంటే చెప్పలేం. దట్ ఈజ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఎన్సిఎఫ్, ఆర్టీఈ అండ్ ఆర్టీ రైట్స్ ఇలాంటివి కూడా అడుగుతున్నారు. 5 లెర్నింగ్ థియరీ, 5 లెర్నింగ్ ఫ్రేమ్ అడుగుతారు ఖచ్చితంగా. చూడండి, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్. సో సిలబస్లో ఏముందో ప్రతి టాపిక్ను మీరు, వెదర్ ఇట్ ఈస్ సబ్జెక్ట్, నేను ఇక్కడ అందరి గురించి మాట్లాడుతున్నాను, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఫర్ ఆల్ టెట్ ఆస్పిరెంట్స్, లైక్ వెదర్ దే ఆర్ కమ్ విత్ పేపర్ 1 or పేపర్ 2.
ఓకే, సైన్స్, సోషల్, ఎవరైనా వెదర్ ఎవర్, నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి. ఫస్ట్ మీరు పేపర్ 1 ప్రిపేర్ అయితే పేపర్ 1, పేపర్ 2 అయితే పేపర్ 2 ప్రింట్ తీసుకొని ముందర పెట్టుకోండి. ప్రతిది మీరు చదివే ప్రతిరోజు ఒకటి ఈ టాపిక్ చదువుతున్నాడో దానికి అండర్లైన్ ఆ రౌండప్ పెట్టేసారు. అయింది. ఆ టాపిక్ని మీరు ఎన్నిసార్లు చదివారు, ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేశారు. ఆ సిలబస్ కాపీ బిట్ టు బిట్ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్. ఓకేనా? హోప్ యు ఆర్ గెటింగ్ మై వర్డ్స్. నేను ఇది ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు సిలబస్ను మొత్తం ఒక 2-3 టైమ్స్ 4 టైమ్స్ మనం బట్టి పట్టేసేయండి. బట్టి పట్టడం ఎట్లా అంటే ఆ సిలబస్ చూడగానే అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని ఓన్గా చెప్పేటట్టు ఉండాలి. అట్లా చెప్పినప్పుడే మనకు దాని మీద ఫుల్ కమాండ్ వస్తుంది. వాళ్ళు అడిగేది ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అడుగుతున్నారు అంటే టెట్లో ఖచ్చితంగా అది రిలేటెడ్ అయ్యే ఉంటుంది. అవుట్ ఆఫ్ ద సిలబస్ ఉండదు. కొంతమంది అంటారు సిలబస్ దాటిపోయాడు, ఎక్కడికో పోయాడు, ఎక్కడో అడగలేదు, వాడు తిప్పి అక్కడే అడుగుతాడు. అది దేనికి ఒకదాని లింక్ అయ్యి ఉంటుంది. చూసుకోవాలి మనం. అది మనం చదవలే ఉండొచ్చు, కొన్నిసార్లు అది మన నోటీస్ కాకుండా వెళ్ళిపోవచ్చు, కొన్నిసార్లు ఏదో మన మైండ్ ఎక్కడో తిరుగుతూ మనం బుక్ ముందే పేజీలు వెళ్ళిపోతుండొచ్చు కొన్నిసార్లు. మీకు తెలుసు, అవన్నీ మనం ఎక్స్పీరియన్స్తో మాట్లాడుకుంటున్నాం. సో ఏమన్నా అటు ఉంటే చెప్పండి. ఓకే, ఆ సిలబస్ కాపీ ముందు పెట్టుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, లైక్ సోషల్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ సిలబస్ ఒక సింపుల్గా మ్యాప్స్ అని ఇస్తారు. ఆ మ్యాప్స్ 10th క్లాస్ దాకా ఉంటుంది. సో 6th to 10th దాకా మ్యాప్ ఎక్కడ లింకేజ్ టాపిక్ ఎక్కడ ఉందో అక్కడే వరకు ఇస్తారు. చూసుకోండి. ఇంగ్లీష్ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ అడుగుతాను. ఇంగ్లీష్ గ్రామర్ ఏదైనా అడగచ్చు. అతను నౌన్ అని ఇస్తాడు, మెటీరియల్ నౌన్, కామన్ నౌన్, కలెక్ట్. ఇంకొకటి ఒక గ్రామర్ అనేది 10th క్లాస్ లెవెల్లోనే ఇస్తాడు, టెక్స్ట్ బుక్స్లోనే ఇస్తాడు. ఇంకొకటి అండ్ ఇంకా కొంచెం లింకప్ ఉంటే ఇంటర్మీడియట్ వరకు అడుగుతాడు. కాకపోతే ప్రజెంట్ ఇది టెట్ కాబట్టి 10th లోపు టెక్స్ట్ బుక్స్లో ఎక్కడెక్కడ ఇంట్రడ్యూస్ చేశాడో అవన్నీ చూసుకోవాలి. నేను ఆ వైపు ట్రై చేస్తున్నా. ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ గ్రామర్ అతను ఫోకస్ చేశాడు అది నేను ఒక్కొక్క రోజు ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇఫ్ టైమ్ పర్మిట్స్ ఐ విల్ డూ దీస్ వీడియోస్. ఓకే, ఐ విల్ మేక్ ఇట్ ఏ వీడియో. ఫాలో సిలబస్ ఎవ్రీబడి. మీరు అందరూ కూడా ఆ సిలబస్ కార్డ్ ప్రింట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక మన ఆక్సిజన్ టైప్. మనకు ఆ ఫాలో సిలబస్ ఉందంటే మనకు కొంచెం ఆక్సిజన్ చేతులు ఉన్నట్టు. ఏ టైంలో ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడ ఉంది, ఓకే ఇది నేను చదవలేదు, ఓకే ఇది ఎక్కడ దొరుకుద్ది. కొన్నిసార్లు మనకి ఇచ్చిన మెటీరియల్లో ఇక్కడ కూడా ఉండదు. కొన్ని ఆన్లైన్లో కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం కొన్ని ఎడ్యుకేషన్ సైట్స్ ఉంటాయి, ఎస్సీఆర్టీ సైట్స్, అక్కడ కూడా ఉంటుంది. చూడాలి మనం వెతికి, వాటి గురించి ఏంటి ఆన్లైన్లో కూడా వెతికి మనం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ రాసుకోవాల్సి వస్తుంది. సో నాకంటే ముందు మీకు చాలా తెలిసి ఉంటుంది. కాకపోతే జస్ట్ బై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. అండ్ కవర్ ఆల్ టాపిక్స్. సెకండ్ వన్ ఈజ్ కవర్ ఆల్ టాపిక్స్. ఎందుకు అంటున్నామంటే కవర్ ఆల్ టాపిక్స్ మీన్స్ ఇక్కడ సిలబస్ అనేది కొన్ని టాపిక్స్ కవర్ అయ్యి కొన్ని టాపిక్స్ కవర్ కాకపోతే మనకు ఒకటి ఉంటుంది. ఏదో అయితే మనం సైకాలజీలో ఉంటుంది దీన్ని, ఏదైతే మనం విడిచిపెట్టామో అదే ఎక్కువ గుర్తొస్తుంది. ఇది చదవలేదు ఆ వాటిని ఏమంటారో మీరే చెప్పాలి నాకు. ఓకే, ఎందుకంటే కొన్ని రోజులు అయితే సైకాలజీని నేను చదవకుండా పక్కన పెట్టా. బట్ ఐ విల్ కమ్ టు ద ఫోకస్. ఓకే, నేను డెజావు అని అనుకుంటున్నాను. వదిలేసిన పదము లేదా అది ఫ్రెంచ్ వర్డ్ అని గుర్తు. ఓకే, ఏదైతే మనం విడిచిపెట్టామో, ఏదైతే వదిలేసినామో ఆ వర్డ్ని ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటామన్నమాట. అబ్బాయి ఇది చదవలేదు అది చేయబట్టి ఇంకొకటి మిస్ అయిపోతుంది. సో కవర్ మోస్ట్ టాపిక్స్. మీకు వచ్చిన టాపిక్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే నెగటివ్ లేదు ఇక్కడ. నెగటివ్ అనేది లేదు. కొన్ని ఎగ్జామ్స్లో నెగటివ్ ఉంటుంది. గురుకుల లాంటి ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 నెగటివ్ ఉంటుంది. అక్కడ ఒకటి పెడితే ఒక 2 కరెక్ట్ అయినా అనుకోండి, నెక్స్ట్ 1 రాంగ్ పెట్టినాం అనుకోండి, మీకు తెలుసు మార్క్ అనేది పోతుంటుంది 1/4. ఓకే, 1/4లో. సో ఇక్కడ నెగటివ్ లేదు కాబట్టి ఫ్రీగా ఎగ్జామ్ రాయొచ్చు. కొంచెం దీనికి కావాల్సిందల్లా ఈ ఎగ్జామ్కు, ఇలాంటి ఎగ్జామ్స్కు ఓపిక కావాలి. ఫస్ట్ థింగ్ సహనంతోనే మన ఎగ్జామ్ రాయాలి. ఎంత ఇబ్బందులు పెట్టినా మీ పని మీరు చేసుకుంటూ పోతూనే ఉండాలి. కొన్నిసార్లు కాలం కూడా నిన్ను టెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళు తిడతారు, ఒక్కొక్కసారి ఇంటి పక్కన వాళ్ళు అడుగుతారు, వీడు ఎన్ని రోజులు చదువుతాడు, ఇంకా భూమి పెట్టినప్పుడు పుట్టిడు, ఇంకా నడుస్తూనే ఉంది చదువు, ఇంకెన్ని రోజులు చదువుతాడు, వీడు వస్తుండు సిద్దిపేట పోతుండు, హైదరాబాద్ పోతుండు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు
ఆగమవుతున్నాడు, ఇంకా కూడా చదువు లేదు, సార్ లేదు, ఏది లేదు అని తిట్టే వాళ్ళకు ఒక్క విమర్శలకు నువ్వు ఒక్కటి దాంతో ఆన్సర్ చేయాలి. అదే జాబ్, అంతే ఇక. ఇది ఒక్కటి మీకు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఓకేనా. కవర్ ఆల్ టాపిక్స్, షుడ్ చెక్ ప్రీవియస్ పేపర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ చెక్ ప్రీవియస్ పేపర్స్. ఎట్లా అంటే మనకు పాత పేపర్లు ఇప్పటివరకు నేను ఒక పేపర్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అంత ఎఫెక్టివ్ రాకపోయినా ఒక్కసారి చూడండి, నేను ట్రై చేస్తాను. చెప్పాను కదా, కొంచెం ప్రీవియస్ పేపర్స్ చూసి వాటి నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటాను ఇంగ్లీష్ వైపు. అంటే ఐ మీన్ టు సే, నేను ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎందుకు చెప్తానంటే ఇప్పుడు నాకు మొత్తం అదే సబ్జెక్ట్ చెప్పాలన్న ఇంటెన్స్తో నేను ఉండిపోయినా. సో ట్రై చేస్తాను మిగతా పేపర్స్ కూడా, ఆ సైకాలజీ అయినా రిమైనింగ్ ఏదైనా. సో ప్రీవియస్ పేపర్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గెటింగ్ మోర్ స్కోర్ ఇన్ అ టెట్ ఎగ్జామినేషన్. ఎందుకంటే అప్పుడు ఎలా అడిగారు, ఇప్పుడు ఏది అడగబోతారు, ఇంకొకటి అడిగిన దాన్ని మళ్ళీ అడగరా అంటే అడుగుతారు, బట్ ఇన్ డెప్త్కి వెళ్ళొచ్చు కొన్నిసార్లు. ఒకసారి ఏమవుతుందంటే లెర్నింగ్ థియరీస్ అడిగినప్పుడు అతను అప్లికేషన్ లెవెల్లో అడుగుతాడు సైకాలజీలో. కొన్నిసార్లు డైరెక్ట్గా హూ వాజ్ టేకెన్ దిస్ అప్రోచ్ అంటారు. ఒక్కొక్కసారి అందులో ఉన్నటువంటి స్టిమ్యులస్ రెస్పాన్స్ ఏంటి అని అడుగుతారు కొన్నిసార్లు. మీకు తెలుసు లెర్నింగ్ థియరీస్, బ్రూనర్ థియరీ అయితే ఖచ్చితంగా బిట్టు ఉండకుండా టెట్ ఎగ్జామ్లో ఉండదు. బ్రూనర్ థియరీ ఇది 100%. ఇది చూడండి, మనం చేయాల్సింది ఏదైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ పాసిబుల్ కండిషన్స్లో మనం టెక్స్ట్ బుక్ను చదవండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్ అంటే వీటికి సంబంధించిన మీకు డిఎడ్ అయితే డిఎడ్ టెక్స్ట్ బుక్స్, ఐ మీన్ టు సే తెలుగు అకాడమీ, ఓకే. సైకాలజీ లైక్ ఇంగ్లీష్ కూడా మీకు మెథడాలజీ బుక్స్ ఉంటాయి, అట్లాంటివి మీరు చదవండి. ఫస్ట్ ఆ బుక్స్ చదివిన తర్వాత అదర్ దాన్ మెటీరియల్కి వెళ్ళండి. ఎందుకంటే ఫస్టే మన దగ్గర ఉన్నటువంటి ఒకటి ఇన్స్టాంట్గా అన్నీ రావాలంటారు. ఇన్స్టాంట్ కాఫీ, ఇన్స్టాంట్ ఇంకేమని అనుకోవచ్చు, ఇన్స్టాంట్లో వచ్చింది ఇన్స్టాంట్లోనే పోతుంది. ఇన్స్టాంట్ అనేది కాదు, మనకు సబ్జెక్ట్ లోపల నరాన ఇట్లా పాకిపోవాలి అంతే. అప్పుడే మనకు సబ్జెక్ట్ కొట్టగలం. సబ్జెక్ట్తో పాటు మనం ఏది ఇచ్చినా అక్కడ చేయగలం. అంటే మీకున్న టైంను అంత బాగా వాడొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు చదివి మీరు విజ్ఞానాన్ని సంపాదించడం కాదు, జాబ్ను కొట్టాలి అంతే. మనకు కావాల్సింది నాలెడ్జ్ కాదు, జాబ్. అంటే ఆ జాబ్ వచ్చే క్రమంలో మనం చేసే ప్రతి పని ఇంపార్టెంట్ ఇక్కడ. అది నువ్వు ఫ్రెండ్స్ ద్వారా చదువుకుంటావా, లేక మీ స్కఫోల్డింగ్ లైక్ ఇట్లా మాలాగా ఎవరైనా చెప్పే వాళ్ళ నుంచి నేర్చుకుంటారా, లేదా మీ టీచర్స్ ద్వారా నేర్చుకుంటారా, లేదు మీ ఫ్రెండ్స్ టు పీర్ గ్రూప్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ చేయడం, మీరు ఆన్సర్ చేస్తే వాళ్ళు క్వశ్చన్ చేయడం, కొన్నిసార్లు ఒక పోటీ వాతావరణంలో మీరు చేస్తారనేది చూసుకోవాలి, ఓకే. అలాంటి టైంలో ప్రీవియస్ పేపర్ చాలా యూజ్ అవుతాయి. ఇంకొకసారి ఏంటంటే ఆ ప్రీవియస్ పేపర్లు ఎక్కడ ఏం అడిగాడు ఆ పార్ట్ నుంచి ఆ ఏరియా మొత్తం చదివేటట్టు చూడండి. ఇప్పుడు బ్రూనర్ థియరీలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. బ్రూనర్ థియరీస్లో అతను ఫాలో అయిన అప్రోచ్ ఏంటిది, అండ్ అందులో ఉన్నటువంటి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఓకే. ప్లే సంథింగ్ న్యూమోనిక్ మెథడ్ అని కొన్ని ఏరియాస్లో ప్లే మెథడ్ అని కొన్ని అతను ఇంట్రడ్యూస్ చేస్తాడు. అతను ఎందుకు పెట్టడం జరిగింది, ఓకే. యాక్ట్ అండ్ ప్లే మెథడ్ అని కొన్ని న్యూ ఇన్వెన్షన్స్ అతను ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కి అందించడం జరిగింది. అవి ఎందుకు వచ్చినాయి, వాటి విధానాలు అసలు ఎందుకు సైకాలజీలో అతను చైల్డ్ సైకాలజీలో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాడు అనేటివన్నీ అక్కడ ఉంటాయి. సో ప్రీవియస్ పేపర్ను బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. నేను ఇది సైకాలజీ గురించి మాట్లాడాను. ఇంగ్లీష్ గురించి ఒక 2 minutes చూడండి. ఇంగ్లీష్ గురించి నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నానంటే, మన ఇంగ్లీష్ డైరెక్ట్ అని కూడా గ్రామరే కదా అనుకుంటా. గ్రామర్ మనకి ఇంగ్లీష్ రావడం వేరు, దాన్ని అప్లికేషన్ చేయడం వేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు ఇంగ్లీష్, మనకు తెలుసు. ఆల్ ఆఫ్ అరౌండ్ ఆఫ్ ద వరల్డ్ సో మెనీ పీపుల్ ఆర్ స్పీకింగ్ దర్ ఇంగ్లీష్ వెరీ ఫ్లూయెంట్లీ అరౌండ్ అస్, బట్ సమ్ ఆఫ్ దెమ్ మేకింగ్ సో మెనీ ఎర్రర్స్. మనకు తెలుసా ఎర్రర్స్ని మనం టాలరేట్ చేయాలి, కొన్నిసార్లు వదిలేసేయాలి ఎర్రర్స్ని. స్పీకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. వాటిని టాలరేట్ చేసినప్పుడే మిగతా కమ్యూనికేషన్ ముందుకెళ్తుంది. కమ్యూనికేషన్ అంటే మీకు తెలుసు, ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి మనకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, ఇవ్వడం, షేరింగ్ దేర్ నాలెడ్జ్ అండ్ థాట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. హియర్ మనం ఏం చేస్తున్నామంటే అదిన్నే రైట్ అనుకొని గ్రామర్ అప్లై చేస్తాం, అది తప్పు అంటున్నాం. గ్రామర్ నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్
ఎంటైర్ టు ద స్పోకెన్ పర్పస్. స్పోకెన్ ఇంగ్లీష్కి గ్రామర్ ఇంగ్లీష్కి కొంచెం తేడా ఉంటుంది. నేను కూడా ఇలాంటి మిస్టేక్ చేసే కొన్ని మిస్టేక్ చేసిన తర్వాత నాకు రియలైజ్ అయ్యి అప్పుడు నేను మళ్ళీ సబ్జెక్ట్ వైపు పూర్తిగా వెళ్ళిపోయి చూసుకొని సబ్జెక్ట్ను ఆల్మోస్ట్ చేసి ఇప్పుడు జాబ్ కొట్టడం జరిగింది. మీకు తెలుసు, ఒక జాబ్ రావడం వేరు, జాబ్లో హయ్యెస్ట్ రావడం వేరు. హయ్యెస్ట్ కోసం ప్రయత్నంలోనే మనకు జాబు సక్సీడ్ అవ్వడం జరిగింది. చూడండి, అంటే ఎక్స్పీరియన్స్ అనేది ఎంత మనని మాట్లాడిస్తుందో ఒకసారి చూడండి. ప్రీవియస్ పేపర్స్ అనేది ఇంపార్టెంట్. ఈ టెట్ మోస్ట్లీ ఇక్కడ మనకు టెట్ 2024లో జరిగింది. ఆ సెషన్లో 2020 అంటే అక్టోబర్ ముందుకు జరిగినటువంటి, ఐ మీన్ టు సే బిఫోర్ ద ఇయర్, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అనుకోండి, మేలో స్టార్ట్ చేసినటువంటి పేపరు, మేలో రాసినటువంటి ఎగ్జామ్ 2024. మొన్న లాస్ట్ టైం అక్టోబర్, నవంబర్, జనవరిలో 2025లో జనవరిలో రాసిన పేపర్లన్నీ కలెక్ట్ చేసుకోండి. మీరు పేపర్ 2 వాళ్ళైతే పేపర్ 2 వాళ్ళు, పేపర్ 1 వాళ్ళైతే పేపర్ 1. ఇది ఎందుకంటే ఈ ప్రీవియస్ పేపర్లు ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే, అందులో వచ్చిన కాంటెంట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా అడిగాడు, ఏ విధంగా అడుగుతున్నాడు అనే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళవచ్చు. అండ్ ఫాలో టెక్స్ట్ బుక్స్. అండ్ ఇంగ్లీష్ వరకు నేను చెప్పాను, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అయితే పక్కాగా ఫాలో అవ్వాలి. 5th to 10th ఫర్ టెట్ వరకు అయితే నేను 5th to 10th సజెస్ట్ చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి కాంటెంట్స్, వాళ్ళు ఇచ్చినటువంటి వొకాబులరీ ఐటమ్, గ్రామర్ ఐటమ్ ఇక్కడ నుంచి అడుగుతున్నాడు. వాడు కొన్నిసార్లు ఏమవుతుందంటే డైరెక్ట్గా మన 6th క్లాస్లోనే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని వాడు ఇంట్రడ్యూస్ చేశారు సిసి మెథడ్లో. ద అప్రోచ్ ఆఫ్ సిసి మెథడ్ మనం చూసినట్టయితే ఎవాల్యూషన్ సిస్టమ్ ఏంటి, ఆ ఎవాల్యూషన్ ప్యాటర్న్స్ ఏంటి, సమ్మేటివ్ అసెస్మెంట్ ఏంటి, ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఎన్ని ప్రాజెక్ట్ వర్క్ ఎన్ని మార్కులు, ఇట్లా అడుగుతున్నాడు అతను. చూడండి, అవన్నీ టెక్స్ట్ బుక్ వెనకాలలో ఉంటాయి. మనం ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తే ముందు టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ మనకు ఉంటుంది గర్బ్ అని అంటారు ఇంగ్లీష్లో. గర్బ్ అంటే ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. కొన్ని చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వెనకాల టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి. చూడండి, లాస్ట్ పేజ్ కవర్ పేజ్ ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది. అలాంటివి కూడా అడుగుతున్నారు. కొన్నిసార్లు నెంబర్స్ అడుగుతున్నారు, కొన్నిసార్లు ఫోన్ నెంబర్స్ అడుగుతున్నారు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఒకసారి డిఎస్సిలో అడిగిన బిట్ ఏంటంటే, నేను ఇవాళే కొంచెం స్ట్రైక్ అయి చూసిన 7th క్లాస్ బుక్లో, సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి 2nd పేజ్ టర్న్ చేస్తే గ్రెగోరియన్ క్యాలెండర్ ఒక బిట్ అడిగారు. నేను అవాక్ అయిపోయినా, ఎందుకంటే ఆ బిట్ నేను కొంచెం అటు ఇటుగా రాంగ్ పెట్టేసిన. కానీ ఓకే, అదొకటి రాంగ్ పెట్టడం వల్ల మిగతా రైట్ పెట్టేసిన జరిగింది. అంటే అది ఎక్కడి నుంచి అడిగారని మేము అనుకున్నాం, కానీ అడిగింది ఏంటి, టెక్స్ట్ బుక్స్. అంటే మీరు టెక్స్ట్ బుక్ వదిలేసి మిగతా అన్నీ చదువుతుంటారు చాలాసార్లు. అది ఏ సబ్జెక్ట్ అయినా నేను అనట్లేదు, సబ్జెక్ట్ ఈజ్ ఏదైనా ఉండొచ్చు, బట్ మీరు ఉన్నటువంటి దాంట్లో టెక్స్ట్ బుక్ని ఫస్ట్ చదివేసింది. టెక్స్ట్ బుక్ ఒక్కసారి చదివితే ఎట్లా చదవాలో అర్థం కాదని చాలామంది అడుగుతుంటారు. టెక్స్ట్ బుక్ను ఒక్కసారి చదవండి, ఏం అర్థం కాదు. 2 సార్లు చదవండి, కొంచెం అర్థమైనట్టు అనిపిస్తుంటుంది. 3వసారికి మీరు క్వశ్చన్ చేస్తూ చదవాలి. అంటే మీరే క్వశ్చన్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఇలా అడిగితే మనం ఎలా ఆన్సర్ చేస్తాం, ఈ పార్ట్. ఇంకొకటి దాంట్లో ఇది చేయండి, ఇది గమనించారా అని కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాడు. అవి మీరు గమనించి ఆన్సర్ చేయాలి. అలాంటివి అడుగుతున్నారు. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఇంకెక్కడైనా. ఇంగ్లీష్లో కూడా కొన్ని ఇస్తున్నాడు అతనే ఓన్గా, రైట్ విత్ యువర్ ఓన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి పిల్లల్ని అడుగుతున్నటువంటి. అదే మనల్ని ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్లో అడుగుతున్నాడు, టెట్లో అడుగుతున్నాడు. అంటే వాడు ఫిల్ చేయకుండా వదిలేసినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. అంటే మ్యాప్ ఏరియాస్ అయ్యి ఉండొచ్చు, ఇంకా సోషల్ అయితే ఓకే. కొన్నిసార్లు అతను అప్లికేషన్కి వెళ్ళి ఆ కాంటెక్స్ట్ మొత్తం మన ముందే తిప్పుతున్నాడు, ఒక చిన్న కీవర్డ్ మారుస్తున్నాడు. కీవర్డ్లోనే ఆన్సర్ ఉంటుంది అక్కడే. ఆ 4 లెంత్కి ఇచ్చేసరికి మనం ముందుకు వెళ్ళట్లేదు. అబ్బా వెక్స్ అయిపోతాం, అబ్బా ఇంత ఏం చదువుతారులే, ఇది ఏమొస్తుందిలే అని పక్కన నెక్స్ట్ స్క్రోల్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే డ్రాబ్యాక్, మనకి స్క్రీన్ పైన ఎగ్జామ్ ఆన్ స్క్రీన్ అయ్యేసరికి సిబిటి కొంచెం ఎక్కువ టైం మన ఐజ్ ఇబ్బంది అవుతుంటాయి. చూడండి, మీరు కొంచెం కళ్ళు ఆర్పకుండా చూస్తుంటాం అట్లానే స్క్రీన్ని. ఆ క్వశ్చన్ టు క్వశ్చన్ ఫ్రేమ్ తిప్పగానే, ఫ్లిప్ చేయగానే ఇమీడియట్గా కొన్నిసార్లు ఓవర్ కాన్సన్ట్రేషన్లో మిస్ అవుతుంటుంది, అది స్కిప్ అవ్వడము. ఒక్కొక్కసారి మనకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో కామా ఫుల్ స్టాప్స్ ఉంటాయి. చూడండి, పంక్చువేషన్ మిస్టేక్స్ ఉంటాయి. పంక్చువేషన్ ఎర్రని అడిగాడు, అక్కడ కనబడట్లేదు. ఆ సిస్టంలో మనం చేసేటువంటి కొన్ని మిస్టేక్స్ అంటున్నాను. ఓకే,
అవి కామన్. చూడండి ఇక్కడ ఏమంటున్నానంటే టెక్స్ట్ బుక్స్ని మీరు ఫాలో కండి. ఇది నేనైతే ఒకటి అనుకుంటాను, టెక్స్ట్ బుక్స్ నుంచి నేను ఇక్కడ నుంచి గ్రామర్ రిలేటెడ్, ఐ మీన్ ఇంగ్లీష్కి సంబంధించి 5th to 10th గ్రామర్ రిలేటెడ్ ఉన్నటువంటి ఏరియాస్ని మనం వైడెన్ చేస్తూ వెళ్తాం. అంటే అక్కడ ఏం అడిగాడు వాడు అక్కడ నుంచే మనకి బిట్స్ ఫ్రేమ్ చేస్తున్నాడు. టెట్ లెవెల్లో అడిగే, మీకు తెలుసు పేపర్ సెట్టర్స్ ఎవరు అయి ఉంటారు, దోస్ ఆర్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, లైక్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇంకెవరన్నా ఉండొచ్చు. ప్రతి సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో ప్రిపేర్ చేపిస్తారు. వాళ్ళు ఎవరని మనకు చెప్పరు. ఓకే, దోస్ ఆర్ వెరీ సీనియర్. ఇంతకుముందుకు వాళ్ళు చాలా ఎగ్జామ్స్ను కండక్ట్ చేసి ఉన్న వాళ్ళే చేస్తుంటారు. ఒక పేపర్ మళ్ళీ ఒక పేపర్ లాగా ఉండదు. అంటే చూడండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళకి కావాలి కాబట్టి ఒక సబ్జెక్ట్లో నెక్స్ట్ సెషన్కి వచ్చేసరికి అందులోనే క్వశ్చన్ ఉంటుంది, కానీ అక్కడ ఉన్న ఆప్షన్స్ బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్ అయితే మీరు తెలుసు, గ్రామర్ అయినా సరే, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, మీకు చాలా టాపిక్స్ నేను ఇంతకుముందు ఒక వీడియోలో నేను చేసినాను. ఈడియమ్స్ అయితేనేంటి, నౌన్, ప్రొనౌన్, అగ్రిమెంట్స్, వర్బ్ అగ్రిమెంట్స్, ఓకే, ప్రిపోజిషన్స్, కొన్ని ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఆర్టికల్స్, అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఇవి రిపీటెడ్గా అడుగుతున్నారు. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్ ముందు పెట్టుకొని చూడండి, ఎన్ని నేను చెప్పిన అక్కడ ఉన్నాయి చెప్పండి. నేను చూసి నా ఓన్గా పేపర్ను రాసిన తర్వాత నేను ఒక పేపర్ మీద పెట్టినవాడిని. ఆర్టికల్స్ చూసిన ఉన్నాయి, క్వశ్చన్ ట్యాగ్స్ ఎస్ నేను పెట్టిన కరెక్టే, హోమోఫోన్స్ హోమోనిమ్స్ని ఒక బిట్ వస్తుంది, అది కరెక్ట్, రైట్. సైలెంట్ లెటర్స్ నుంచి ఎప్పుడు ఒక బిట్ అడుగుతున్నాడు, రైట్, ఇది కరెక్ట్. ఇడియమ్స్ నుంచి ఎస్ 100% ఇది అడుగుతున్నాడు. ఫ్రేజెస్ నుంచి అడుగుతున్నాడు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి చెప్పినా కదా, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ ఆర్టికల్స్ రావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ప్రిపోజిషన్స్, అగ్రిమెంట్స్, ఏదైనా ఉండొచ్చు. అది స్పెల్లింగ్ టెస్ట్, పంక్చువేషన్ టెస్ట్, కొన్నిసార్లు ఏది జరుగుతుంది, స్పెల్లింగ్ టెస్ట్ అడిగినప్పుడు పంక్చువేషన్ టెస్ట్ కూడా అడుగుతున్నారు. కొన్నిసార్లు సినానిమ్స్, యాంటోనిమ్స్ అడుగుతున్నారు. కండిషనల్ సెంటెన్స్, సినానిమ్, యాంటోనిమ్స్ అయితే జనరల్ ఇంగ్లీష్లో మనకు వచ్చేసి టెక్స్ట్ బుక్ రిలేటెడ్ అడుగుతున్నారు చాలా వరకు అయితే. కండిషనల్ సెంటెన్సెస్, ఇఫ్ కండిషన్స్, ఓకే, 3 టైప్స్ ఉంటాయి. ఓకే, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇదైతే ఇది లేకుండా ఇంకా ఎగ్జామినేషన్లో ఉండదు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఆ ఎక్సెప్షన్స్ నుంచి కూడా అడుగుతున్నాడు. చూడండి, విచ్ ఈజ్ నాట్ కరెక్టెడ్ టు ద డైరెక్ట్ స్పీచ్ వెన్ కన్వర్టింగ్ టు ద ఇండైరెక్ట్ స్పీచ్ అని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన అనుకోండి, మనము అక్కడ అయిపోతుంటాం కొన్నిసార్లు. అంటే మనకు ఆ రూల్స్ తెలియకుండా మనం ముందుకెళ్ళాం. రూల్స్ యూ మస్ట్ హ్యావ్ టు ఐడియా. ఓకే, ఆ రూల్స్ అనేటి ఐడియా ఉండాలి. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, వీడియో లెంత్ అవుతుంది అనుకోకండి, కొంచెం ఇంపార్టెంట్ పాయింట్. అండ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ అడ్వర్బ్స్, కోఆర్డినేటింగ్ అండ్ సబార్డినేట్ కంజంక్షన్, ఫ్రేజెస్ అండ్ క్లాజెస్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. మెథడాలజీ నుంచి చూసినప్పుడు అయితే చాలా ఇన్ఫర్మేషన్, ఇంగ్లీష్ మెథడాలజీ బుక్ లేని వాళ్ళు బుక్ తీసుకోండి. అది కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు, బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా బుక్ ఉంటుంది. వాళ్ళని అడిగి తెలుసుకున్నా సరే, ఓకే, మా లాంటి వాళ్ళని అడిగినా మేము చెప్తాం. ఓకే, అది రెడ్ కలర్లో ఉంటుంది, ఒక పైన కవర్ పేజ్, ఇంగ్లీష్ మెథడాలజీ, దట్ ఈస్ తెలుగు అకాడమీ బుక్. ఓకే, ఇంకా చూస్తే 5th to 10th టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత మీరు మెటీరియల్కి వెళ్ళండి. ఇంకా మెటీరియల్ అంటే 1-2 కాదు, చాలా మెటీరియల్ మార్కెట్లో ఉన్నాయి, మీకు ఏది నచ్చితే అది. నేనైతే S&S ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే S&S వాళ్ళు రాసిన బుక్స్ ఏంటంటే మోస్ట్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాళ్ళే రాసినారు ఆ బుక్స్. ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళే ఆ S&S రాశారు. అది రాసినప్పుడే నాకు ఆల్మోస్ట్ 108 మార్క్స్ అప్పుడే వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా నేను మళ్ళీ చదవడం లేదు, ఒక 2-3 పేపర్ ప్రాక్టీస్ చేసుకొని పోయినా అంతే. అంటే చూడండి, మనం చదివింది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంకా వేరే అవసరం లేదు. మనలో ఉన్నటువంటి నాలెడ్జ్, టెక్స్ట్ బుక్స్ అండ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, ఇదంతా మనకు పనిచేస్తుందండి. నేను చెప్పాను, నేను అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పాను. నేను ఇంతకుముందు ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేసేదాన్ని, చాలా ఇక అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఒక 9 years వరకు ఇంజనీరింగ్ కాలేజ్ చేసి ప్రైవేట్లో ఆల్మోస్ట్ ఇంకా వెక్స్ అయిపోయాను. ఏం లేదు ఇదంతా, ఇక మనం వెళ్తే ఒక గవర్నమెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి అంతే. ఎస్, ఐ షుడ్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇటు వచ్చేసినాం. అంటే వచ్చినామంటే మనం ఒక జాబ్ను కొట్టాలన్న కసి, ఆ పట్టుదల, డిటర్మినేషన్, డెడికేషన్ అంతా దీనికి పనిచేస్తుంది. సో టెక్స్ట్ బుక్స్ అలాంటివి మనకు ఫాలో కావాలి. అండ్ డిఎస్సి, అండ్ ఇఫ్ డిఎస్సి అప్ టు ఇంటర్ లెవెల్ వరకు ఒకవేళ అయ్యి ఉంటే, ఐ మీన్ డిఎస్సి ప్రిపేర్ కావాలనుకుంటే ఈ 5th to 10th బుక్స్, దాంతోపాటు ఇంటర్ లెవెల్ బుక్స్ కూడా మీరు ఇంటర్మీడియట్ లెవెల్ బుక్స్, +2 లెవెల్ బుక్స్. ఓకే, అండ్ ఫోకస్ గ్రామర్ టాపిక్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ స్పెషల్లీ. ఇక్కడ ఏమడుగుతున్నారంటే
గ్రామర్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయమండి. అది కూడా దేంట్లో టెక్స్ట్ బుక్ రిలేటెడ్, టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో వాటిని గురించి చూసుకోండి అంటున్నారు. కొన్ని ఏరియాస్ ఇస్తారు, వొకాబులరీ, గ్రామర్ అని ఐటమ్స్ ఇస్తున్నారు. అక్కడ మీరు ప్రతి టెక్స్ట్ బుక్లో ఆ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి టెట్ వరకు. అండ్ డిఎస్సి కూడా నేను ఏంటంటే టెట్ లోపు మీరు చేసుకుంటే డిఎస్సికి ఈజీ అయిపోతుంది. ప్రాక్టీస్ డైలీ పేపర్స్ దట్ బూస్ట్ కాన్ఫిడెన్స్. ఏమంటున్నా, డైలీ పేపర్స్ కూడా చేయండి వీలైతే. మీరు వాట్ ఎవర్ సిరీస్ ఆఫ్ బుక్ డైలీ టెస్ట్లో బుక్స్ ఉంటాయి మీకు, ఒక మెటీరియల్. నేను చెప్పేది ఏంటంటే ఈ యాప్స్ కంటే బెటర్ ఆఫ్లైన్ పేపర్, ఒక థియరీ, ఒక పేపర్తో ప్రాక్టీస్ చేసేది చాలా వరకు మైండ్లో ప్రింట్ అవుతుందని నా ఉద్దేశం. ఆన్లైన్ ఎన్ని రోజులు చేసినా నాకు తెలిసినంతవరకు అప్పటికప్పుడే, అది నా వ్యూ. ఓకే, మీకు ఎలా ఉంటే అలా మీ కన్వీనియన్స్. అది వీలైతే ప్రింట్ తీసుకొని దాన్ని బుక్స్ తీసుకున్నారు అనుకోండి, ఏదన్నా ఆ బుక్లో ప్రాక్టీస్ చేయండి. దానికి రిలేటెడ్ ఉన్నటువంటి వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేసి చూడండి. లేదు, ఆ క్వశ్చన్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను మళ్ళీ ఒకసారి చూసి అండర్లైన్ చేసుకొని ఆ టెక్స్ట్ బుక్ వెళ్ళి చదివి చూడండి. మీకు ఎన్ని రోజులు ఎలాగూ రిమెంబరెన్స్లు ఉంటుందో చూసుకొని ఒకసారి ట్రై చేయండి. అంటే మై సజెషన్ ఈస్ టు టేక్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ పేపర్. లైక్ మీకు తెలుసు, హార్డ్ కాపీ పేపర్ తీసుకుంటేనే ప్రింట్ తీసుకున్న పేపర్ పైన చేసే ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. లేదా ఏదైనా మనకి ఎస్ఎండ్ఎస్ సిరీస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ 15-20 పేపర్స్, అలాంటి వాటిలలో కూడా ఇస్తుంటారు. ఏ పబ్లికేషన్ వాళ్ళు ఇచ్చినా చూసుకుంటూ ప్రాక్టీస్ చేసేసండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూ షుడ్ ప్రాక్టీస్ డైలీ పేపర్స్ అట్లీస్ట్. ఆ టాపిక్లో మీరు ఏ ఏరియాని చదివారో ఆ ఏరియాని ప్రాక్టీస్ చేయడం ట్రై చేయండి. ఓకేనా. అండ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. మనం ఒకరోజు ఒక టాపిక్ చదువుతాం, బోర్ వచ్చేస్తుంది అని చెప్పి నెక్స్ట్ టాపిక్ చదువుతుంటాం. ఇంకా అది అదే సబ్జెక్ట్ చదవమంటలేదు, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సైకాలజీతో పాటు 1 అవర్ అది చదివిన తర్వాత నెక్స్ట్ 1 అవర్ మీకు కావాల్సిన టాపిక్ ఇంగ్లీష్ తీసుకుంటావా, నీ కాంటెంట్ ప్రిపరేషన్ టాపిక్ తీసుకుంటావా, అది చూసుకుంటూ వెళ్ళాలి. తప్పితే ఒకటే చదువుకుంటూ పోతే ఆ డే మొత్తం నేను అదే చదువుతా అంటే అది మీకు నాకు తెలిసినంత వరకు స్టోర్లో ఉండదు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు రిపిటేషన్ చేసి చూడండి, మళ్ళీ అది గుర్తుండకపోవచ్చు. సో అన్నీ అక్కడక్కడ చదివి ఉండండి అనుకోండి. ఓకే, ఈ టాపిక్ మీరు ప్రిపేర్ ఒక స్కోప్లో హాఫ్ డేలో మీరు ఇదంతా చదివేశారు. నెక్స్ట్ హాఫ్ డేలో ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఒకటి సైకాలజీ, నెక్స్ట్ 1 అవర్ తెలుగు ప్రాక్టీస్, నెక్స్ట్ 1 అవర్ ఇంగ్లీష్, నెక్స్ట్ 1 అవర్ కాంటెంట్ అండ్ మెథడాలజీ. లైక్ దిస్ ఇట్లా పార్ట్ చేసి పెట్టుకోండి. అండ్ పొద్దున ఏం చదవాలి, సాయంత్రం ఏం చదవాలి, ఇట్లా పెట్టుకుంటే మీకు ఆ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మళ్ళీ చదివేసి నీకు ఎక్కడో లాస్ట్లో వెళ్ళి చదువుతా అంటే కాదు, దానికి రిలేటెడ్ పెట్టుకోవాలి. కొంచెం కాంటెంపరీగా ఏమేమి ఉన్నాయని చూసుకొని వెళ్ళాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మన హెల్త్ అండి. ఫైనల్గా మీకు చెప్తున్న ఒక విషయం ఏంటంటే ప్రాపర్ ఫుడ్ అండ్ ఇనఫ్ స్లీప్, గుడ్ ఇనఫ్ స్లీప్. ఎందుకంటే ఈ ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోతే మనం బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయదు. గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు ఫుడ్ మంచిగా తీసుకోండి, మంచిగా నిద్రపోండి. ఎగ్జామ్ రేపే లేదు కాబట్టి కొంచెం ముందు నుంచే అలవాటు చేసుకోండి. ఓకే, ముందు ఎగ్జామ్కి ఎలా ఉండాలో అప్పుడు చెప్దాం. ప్రజెంట్ నుంచి మీరు ఏం చేయాలంటే ఫుడ్ వీలైనంత వరకు తినండి, బాగా తినండి. తింటూ ప్రాక్టీస్ చేయండి. అండ్ కొంచెం నిద్ర వస్తుంటే నిద్రపోయి పడుకొని లేసి మళ్ళీ చేయండి. అంతేగాని ఒకే నిద్ర వస్తుంటే అట్లనే కళ్ళు నిలబడిపోతుంటాయి. మన ఆస్పిరెంట్స్కి అది కామన్. ఎందుకంటే ప్యాడ్ ఉంటుంది, ముందు బుక్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది. ఇవన్నీ చూస్తూ కళ్ళు కూడా మూసుకుపోతుంటాయి. ఎందుకంటే కళ్ళకు చాలా పొద్దునుంచి ఎప్పుడు ఇక వ్యూ అనేది ఇంపార్టెంట్ కదా, చూడాలి కదా ప్రకృతి. లేదా మనం మనసులో చూడాలంటే ఫస్ట్ మనం ఐస్ పని చేయాలి. సో ఇదంతా వ్యూలో చూసినట్టయితే మనం కళ్ళకు రెస్ట్ కూడా ఇవ్వాలి. కొద్దిసేపు పడుకొని చిన్న న్యాప్ అట్లా మళ్ళీ లేచినా సరే ఒక 15 మినిట్స్ అట్లా. తర్వాత మన మైండ్ రీఛార్జ్ అవుతుంది. ఇమీడియట్గా ఒక చిన్న కాఫీ ఆర్ టీ తీసుకొని మళ్ళీ మీకు అలవాటు ఉంటాయి, ఇమీడియట్గా మళ్ళీ సబ్జెక్ట్ వైపు వెళ్ళిపోండి. ఇట్లా చేసినట్టయితే మీకు ఇది నా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ప్రాపర్ ఫుడ్ అండ్ ఇనఫ్ స్లీప్ కూడా ఇంపార్టెంట్. ఒక కామన్ ఆస్పిరెంట్కి ఇవన్నీ ఉండాలండి. సో ఈ టెట్ అనేది ఇదే నా లాస్ట్ అంటే ఇదే నీ లాస్ట్ అనుకోవాలి అంతే. ఎందుకు ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ వస్తాయా అంటే మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడైతే
టెన్యూర్ అయిపోతుండో అప్పుడు ఇచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ మధ్యలో ఇస్తున్నాడంటే చాలా వరం లాగానే ఫీల్ కావాలి. ఎందుకంటే మొన్నటికి మొన్న డిఎస్సి ఫిల్ చేసి ఒక 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడే మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి ఫిల్ చేస్తానని వాళ్ళు ప్రామిస్ చేశారు, జాబ్ క్యాలెండర్లో పెట్టారు. మీకు తెలుసు జీపీఓకి సంబంధించి అన్ని నోటిఫికేషన్ వరుస పడతాయి చూడండి. అంగన్వాడీ, జీపీఓ, ఆర్ఆర్బి అంటే ఇది సంబంధం ఉండదు. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్తున్నాను, టీజీపీఎస్సి, ఎస్ఐ, పీసీ, కానిస్టేబుల్, ఓకే, గ్రూప్స్ అన్నీ రిలేటెడ్ మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్. జేఎల్స్ అయితేంది, జేఎల్స్ అంటే మొన్న ఫిల్ చేశారు, మళ్ళీ రిమైనింగ్ కూడా ఫిల్ చేస్తామని వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం ఎప్పుడైనా ఇంకొకటి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని మీ దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెగటివ్ని ఎక్కువ మాట్లాడే వాళ్ళని మీరు దూరంగా ఉండండి. కావాలంటే మీరే దూరం జరగండి వాళ్ళు వెళ్ళకపోతే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెగటివ్ అనేది ఉండడం వల్ల మనం చదివే విధానం మారిపోద్ది. ఏం చదువుతాంలే ఇవాళ, ఏమో రాదట కదా, టెట్ లేట్ అవుతుందట కదా, చాలా హార్డ్ ఉన్నదట కదా, అమ్ముకున్నారంట కదా, ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకంటే మీ లక్ష్యం ఏంటో మీకు తెలుసు, మీరు పడ్డ బాధలు మీకే తెలుసు, వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇన్ని రోజుల నుంచి మీరు బాధపడుతున్నారు అంటే ఆ బాధని చూసిన వాళ్ళకే తెలవాలి, లేదా నీకే తెలవాలి, అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని నువ్వు ఆపకు. నీ ప్రయాణం నడిపిస్తూనే ఉండు. నువ్వు చేసే కష్టం నీకే ఒక ప్రతిఫలం. ఓకేనా? I hope you are getting very crystal clear words with my experience. I told you, please remember my YouTube channel. Okay, యూట్యూబ్ ఛానల్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఐఎమ్ నాట్ కంపెలింగ్, ఇది మై ఇంట్రెస్ట్ యాక్చువల్లీ టు సర్వ్ దిస్ ఎడ్యుకేషన్ సర్వ్ చేయాలన్న ఒక ఇంటెన్స్తోనే నేను ముందుకు వచ్చినాను. మనకు తెలిసిన నాలెడ్జ్ని నలుగురికి మనం పంచడంలో ఉన్న ఆనందం వేరే అండి. మీకు తెలుసు, ఇప్పటిదాకా మనకు సబ్జెక్ట్ లేదు అని ఎవరో తిట్టుకునే వాళ్ళు ఉండే, కానీ ప్రజెంట్ ఏమంటున్నాను నేను, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నేను ప్రూవ్ చేసుకుంటాను. ఓకే, దిస్ ఛానల్ రాజ్ ఇంగ్లీష్ అనేది ఉంటుందండి. నేను రాజ్ ఇంగ్లీష్, ఓకే, ఇది యూట్యూబ్ ఛానల్ మీరు చూసుకోండి. ఒక ఫ్లాగ్ టైప్ వస్తుంది, ఆర్ఈ, ఓకే, ఆర్ఈ అనే ఒక సింబల్తో మీకు ఇట్లా వస్తుంటుంది. ఇది చూసుకోండి. కొంచెం వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను కొన్ని వీడియోస్ పెట్టిన, మా స్కూల్ రిలేటెడ్ కూడా కొన్ని ఫన్ వీడియోస్ పెట్టడం జరిగింది, కొన్ని నేను యాక్టివిటీస్ చేసిన పెట్టాను. అందుకే అవి ఎందుకంటే జస్ట్ ఫర్ మై ఫన్ ఐ హ్యావ్ యాడెడ్. బట్ వెన్ కమ్స్ టు విత్ దట్ సీరియస్ ఆస్పెక్ట్స్ ఈ వీడియో వాళ్ళకి చేరుతుంది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు యూ షుడ్ ఎక్స్పెక్ట్ మోర్ వీడియోస్ ఫ్రమ్ మై సైడ్ ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ డేస్. ఎందుకంటే టెట్ అయిపోయేంత వరకు మీకు నేను మీ ఎమ్మటే ఉంటాను. లైక్ ఎగ్జామ్ రాసేంత వరకు నేను ఈ ప్రయత్నం చేస్తున్నానంటే మీ తరపున ఒక నిరుద్యోగ, ఒకప్పుడు ఒక సంవత్సరం క్రితం నిరుద్యోగ ఉండేవాడిని, ఇప్పుడు ఉద్యోగం మారినందుకు ఆ బాధలేంటో నాకు తెలుసు. సో మిమ్మల్ని నా వంతు కృషిలో భాగంగా మిమ్మల్ని ఈ వీడియోస్ ద్వారా ముందుకు తీసుకెళ్తాను. అంటే ఐ మీన్ టు సే ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ విత్ సమ్ ఆఫ్ మై వీడియోస్. ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుందని నా థాట్. థ్యాంకింగ్ యూ, ఇంత గొప్ప అవకాశం, ఇంత ఓపిక్గా నా వీడియోను విన్నందుకు. ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది మీ జీవితం. ఎందుకంటే ప్రతి వర్డ్ ఇక్కడ నా ఎక్స్పీరియన్స్తో నేను యాడ్ చేసినాను. ఈ 10 లైన్లైనా సరే మై ఎక్స్పీరియన్స్ ఇదంతా. ఓకే, థ్యాంకింగ్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ వీడియోని మీ ఎవరైతే టెట్ ప్రిపరేషన్ చేస్తున్నారో, డిఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు చూడండి. కొంచెం మీ నుంచి సపోర్ట్ ఉంటే నేను కొన్ని వీడియోలు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్, కామెంట్. మీ కామెంట్ కూడా పెట్టండి, వీలైతే నేను మీకు దానికి రెస్పాన్స్ ఇస్తాను. మీరు ఏదైనా నీడెడ్ టు టాక్ అనుకుంటే అక్కడ నెంబర్ ప్లేస్ చేయండి, నాకు మెయిల్కి వస్తుంది, అక్కడ నుంచి నేను మీకుతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా పెట్టలేదు. మై మొబైల్ నెంబర్ ఈజ్ చివర్లో చూసుకోండి ఒకసారి.
ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ మేక్ ఏ కాల్ అండ్ హ్యావ్ ఏ టాక్. ఓకేనా? అంటే అన్నెసెసరీగా అనట్లేదు, నేను ఏంటంటే మీకు ఇంపార్టెంట్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తాను. ఓకేనా? ఇది జస్ట్ నెంబర్ చూసుకోండి. ఓకే, ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, మై నేమ్ ఈస్ ఆర్ నాగరాజ్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. 8008809185. ఓకేనా? థ్యాంక్ యూ అండి.